వెల్కమ్ టు బీనియా. కనకాలపేట ఫిషర్మ్యాన్ పేటకు చెందిన చెక్క అప్పారావు 4 సంవత్సరాల క్రితం యానాం భీమ్ నగర్ కు చెందిన రేఖను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో ప్రశాంతంగా జీవనం కొనసాగుతుండగా ఇటీవలే రేఖకు వివాహేతర సంబంధం పెట్టుకున్నదనే నెపంతో శుక్రవారం అర్ధరాత్రి ఆమెను కొట్టి పీక పిసికి హత్య చేసి ఆటోలో రేఖ బాడీని తీసుకువచ్చి కాలువలో నెట్టేసినట్లు ఒప్పుకున్న అప్పారావు కనకాలపేట ఫిషర్మ్యాన్ పేటకు చెందిన చెక్క అప్పారావు 4 సంవత్సరాల క్రితం యానాం భీమ్ నగర్ కు చెందిన రేఖను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో ప్రశాంతంగా జీవనం కొనసాగుతుండగా ఇటీవలే రేఖకు వివాహేతర సంబంధం పెట్టుకున్నదనే నెపంతో శుక్రవారం అర్ధరాత్రి ఆమెను కొట్టి పీక పిసికి హత్య చేసి ఆటోలో రేఖ బాడీని తీసుకువచ్చి కాలువలో నెట్టేసినట్లు ఒప్పుకున్న అప్పారావును సీఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న రేఖ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపిస్తూ రేఖ తండ్రి మీడియాతో మాట్లాడుతూ కులాంతర వివాహం కావడంతో తరచూ తగాదాలు పడుతూనే వచ్చారని, పెద్దల సమక్షంలో ఇటీవలే జరిగిన గొడవపై సెటిల్మెంట్ చేసుకుని అప్పారావు నా కుమార్తెను తీసుకుని వెళ్లి ఇలా హత్య చేయడం దారుణమంటూ విలపిస్తూ న్యాయం చేయాలని కోరారు. భీమ్నగర్ గ్రామస్తులు మాట్లాడుతూ 2 వర్గాల పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకుని ఇంటికి తీసుకుని పోయి ఇలా హత్య చేయడం దారుణమంటూ వాపోయారు. ఆ మధ్యలో కాలు మధ్యలో కర్రట తేలిపోయింది అన్నారు కదా, చంపేది పడితే తేలిపోద్దని చెప్పాను ముందే అన్నారు ఫస్ట్. అది అంబులెన్స్ ఏమంటే ఆ జీహెచ్లో వస్తుందండి, బాడీ ఉంటుందని వస్తుంది చివరికి అదే అలాగే చివరికి బయట అదే లేండి ఇటు పక్క చివరికి మరి ఇది బయలుదేరా ఫోరెన్సిక్ అలా ఉంచండి, అలా ఉంచండి, మధ్యలో కర్ర అయితే మేడం మేడం నమ్మని చెప్పండి, ఇంకోటి బాడీ మేడం ఫోన్ చేయండి. వస్తున్నారా గణపనారు అమ్మ పేరు ఇదంతా టెన్షన్ పడదు, నీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, కంగారు అయ్యగారు చెప్పినప్పుడు అయ్యగారు చెప్పినప్పుడు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం, కంగారు పడదు. ఫోటో చెప్పండి.
అతని డిమాండ్ ఏం చెప్తాడు? న్యాయం చేయండి, నా కూతురు అన్యాయంగా దౌర్జన్యంగా ఇది అనుమానం, ఎవరితో మాట్లాడిన అనుమానం. వాళ్ళ ఇంటి ముందు వాళ్ళతో మాట్లాడేదంట, వాళ్ళు మాట్లాడుకునేవారు. ఇలాగా వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నామని చెప్పేసి అప్పటి నుంచి అనుమానం పెట్టుకుని ఆ పిల్లలు టార్చర్ చేయడం మొదలెట్టి ఆ ఊరికి గ్రామ పెద్దలకి అందరికీ చెప్తే ఆ ఊరి గ్రామ పెద్దలు కూడా రోజుకి ఒక్కలేదు. ఏటమ్మా ఏంటి గొడవ ఏంటంటే, అలా కదండి నేను వాళ్ళతో మాట్లాడానని చెప్పేసి అతను అప్పటి నుంచి నన్ను టార్చర్ పెట్టడం మొదలెడుతున్నాడండి. రోజు ఇంట్లో కొట్టేయడం, కోసేయడం, బ్లడ్స్ కోసేయడం ఇలా చేస్తున్నాడండి అని చెప్తే మేము ఆ ఊరి పెద్దలకు చెప్పామట. వాళ్ళ ఎరా ఏంట్రా నీకు బుద్ధి లేదా, ఏంటి పిల్లల్ని అలా చేసుకుంటావా, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు చెప్పి వాళ్ళు కొంచెం మందలించి ఉంచారు. సరే నువ్వు ఈ పెద్ద సరే అమ్మా అనేది అన్నాం. ఆ తర్వాత మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ గొడవలు మొదలెట్టుకున్నాం. మళ్ళీ గొడవలు, ఆ పిల్ల మీద టార్చర్లు, ఆ పిల్లని హెరాస్మెంట్ చేయడం ఇలా చేస్తే అప్పుడు మళ్ళీ మా దగ్గరికి వస్తే మా గ్రామ పెద్దలందరూ కలిసి మళ్ళీ వాళ్ళ సొసైటీ పెద్దలకు చెప్పాం. పోలీసులకి ఎవరికి ఫిర్యాదు చేయలేదు, ఇంకా పెద్దల్లోనే జరిగేది ఇది, అంతా పెద్దల్లోనే జరిగేది. వీడు ఎలా చేశాడని. నా పేరు రమేష్, నేను పీడబ్ల్యూలో సీఎల్ఆర్ 4 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు, బాబా హెల్మెట్లు గ్రామంలోను. తర్వాత మాకు కళ్యాణ ఇది క్షత్రియ కళ్యాణ అది పెద్దల సమక్షంలో మల్లాడి స్వామిలు గారు, తర్వాత మాకు వీరాస్వామి, మల్ల సత్యబాబు, ఇలా వాళ్ళందరి సమక్షంలో, లంక బంగారం వాళ్ళందరి సమక్షంలో, మా గ్రామ పెద్దలు అందరి సమక్షంలో మళ్ళీ ఒక తీర్మానం చేసి మళ్ళీ జాతగా బతకండి అని చెప్పి పంపించారు. లాస్ట్ వార్నింగ్ ద్వారా నువ్వు ఇది ఆరుగానే ఏమైనా తప్పు చేసామంటే పిల్లలు కానీ కొట్టినా తిట్టినా నీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి పంపారు. ఇలా చేసి రెండోది ఏంటంటే, మా పెద్దల సమక్షంలో మా పేట పక్కనే పెద్దిరెడ్డి కాలనీలో ఖాళీలు ఉన్నాయి, అక్కడ ఉందండి అద్దెకంటే. అతని యొక్క ప్లానింగ్ ఎలా ఉందంటే, ఈవెన్ ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాడు. మేము అక్కడ ఉండం, మేము అక్కడ ఎమ్మెల్యేము, మేము ఆల్రెడీ మా పేట పక్కనే ఫోనే ఉంచడండి. ఫోన్ ఉంచితే అతనికి అనుమానం అండి, అతనికి అనుమానం. ఆ అనుమానం లేకుండా పెద్దల సమక్షంలో కళ్యాణ మండపంలో మేము పెద్దలుగా మేము ఉన్నాం, మేము మాట్లాడాం. మరి బతకండ్రా బాబు అంటే అలాగే బతుకుతామని చెప్పేసి అన్నాడు. మరి ఈ వేళ తెల్లారగట్లే అతను ఆ విధంగా చేసాడంటే అతని యొక్క బ్రెయిన్లో ఆవిని చంపేయాలని ఉంది. సంపాదనలో తిండి అతనికి నమ్మకం లేదు. తల్లిదండ్రుల దగ్గర అప్పు చెప్పేస్తే మేము ఏదో బతికించుకుంటాం. ప్రాణం పోయింది. ఇప్పుడు అతను తేగలడా, లేకపోతే వాళ్ళ కుటుంబం తేగలదా? మొత్తం యావత్ వాళ్ళ కుటుంబం మీద మొత్తం కేసు డిక్లేర్ మొత్తం నమోదు చేయాలని చెప్పేసి గ్రామ పెద్దలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీ సోషల్ మీడియాగా, మీరు మీడియా ఉంది కాబట్టి ఆ మొత్తం ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఆ వేళ అక్కడికి వచ్చారు. ఎక్కడికి? కళ్యాణ మండపంలోకి వచ్చారు. ఆ పిల్ల మీద లేదు, ఆ పిల్ల అలా మాట్లాడుతుంది, ఇలా చూస్తుందని. చిన్నప్పటి నుంచి పెంచుకున్న తల్లిదండ్రులు తెలియదండి పెంపకం. చిన్నప్పటి నుంచి 4 పిల్లల తండ్రి, 4 కూడా పెళ్ళిళ్ళు చేశాడు, సాంప్రదాయంగా చేశాడు, పద్ధతిగా ఉంటున్నారు, సరే ఉంటున్నారని చెప్పి అతనికి కావాల్సింది ఇచ్చాడు. అతనికి ఉన్నంతలోనే ఇచ్చాడు. అతను చిరు ఉద్యోగి, అది మల్లాడి కృష్ణారావు గారు ఉద్యోగం చేశాడు. పోను ఆ జీతంతోనే అప్పులు చేసుకుని పబ్లిక్ సర్వెంట్ లోన్లు ఎట్టుకుని చేశాడు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఎక్కడ తేగలడు? ఆ పిల్లని కూడా డౌరీ కేసు విషయంలో చాలా కేసు పెట్టాడు. అతను మాట్లాడాడు. ఆ వేళ మేము కూడా అది తప్పు అని చెప్పేసి అడిగాం. సరే బతకండ్రా అని చెప్పేసి పంపితే ఈ వేళ ప్రాణమే లేకుండా చేసిన అటువంటి వ్యక్తికి గవర్నమెంట్ ఉరిశిక్ష విధించాలని చెప్పి పెద్దలతో మేము ఏమన్నామంటే, రేపు అన్న రోజు అని 2 సార్లు అన్నారు. ఒకసారి 2 సార్లు ఇలా జరిగింది పెద్దలు గురుగారు. అదే ఎవరో పెద్దలు ఏమండి, ఒకటేమో కులం పేరు వచ్చింది, మీ కులం వాళ్ళు కట్నం ఇవ్వరు, మీ ఎస్సీ వాళ్ళు, మీరు మమ్మల్ని ఇలాగే వేయించారంటే మరి ఆ వేళ కులం అని తెలియకుండా పెళ్లి చేసుకున్నామని చెప్పి ఆ పక్క పెద్దలు అడిగారు. మేము అడిగాం. అయితే మాట్లాడలేదు. కట్నం కావలసిన ఎప్పుడు కూడా లవ్ విషయంలో బయటకు రాకూడదయ్యా, లవ్ విషయంలో వచ్చినప్పుడు అన్ని భరించి రావాలి, కట్నాలు డబ్బులు లేదా ఇంకోటి ఆశించకూడదు అని చెప్పేసి కూడా చెప్పాం. ఓకే అని చెప్పేసి తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను కాకినాడ జిల్లా తాళరేవు మండలం కాపులపాలెం బైపాస్ జంక్షన్లో యానం బైపాస్ మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు.
తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను కాకినాడ జిల్లా తాళరేవు మండలం కాపులపాలెం బైపాస్ జంక్షన్లో యానం బైపాస్ మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేసి ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకున్నారు. చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారని అభిమానులు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడబల శివ, వనచల్ల రామకృష్ణ, పుగాకు వాసు, కండవెల్లి నాని తదితర మెగా అభిమానులు, అభిమాన సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Twinkle little star, Chiranjeevi megastar. Twinkle twinkle little star, Chiranjeevi megastar. Twinkle twinkle little star, Chiranjeevi megastar. అక్కడ ఉన్నాను అక్క పెన్షన్ తీసుకొస్తాను పెన్షన్ దొరుకుతున్నాడు అక్కడ భారీగా మీకు భారీ భారీ అన్ని భారీ ఉన్నాయి కాదు భాస్కర్ ఈరోజు కాపులపాలెం బైపాస్లో చిరంజీవి అభిమానుల సమక్షంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాం. ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు బైపాస్ జంక్షన్లో మెగా అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. కొంతమంది కోసం మనం ఎంత మాట్లాడకుండానే ఉండొచ్చు. అలాంటి వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరు. ఎందుకంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఆయన సినీ ఇండస్ట్రీలో మనల్ని ఎంతో ఆయన చేసిన డాన్సులతో కానీ కామెడీలతో కానీ మనల్ని అంతా ఆనందపరుస్తూ ఎన్నో విధాలుగా చిరంజీవి గారు అందరినీ మెప్పిస్తూ ఆయన ఉన్నత శిఖరాలకు 2 దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో ఏకదాధిపత్యంగా నడుచుకున్న ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన కరోనా సమయంలో కూడా ఎంతోమందికి గ్యాస్ సిలిండర్ రూపంలో సేవా కార్యక్రమాలు, అలాగే నేత్రదానం, రక్తదానం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఎంతోమందికి ఆయన పిలుపుతో ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి అభిమానులు చేశారు. ప్రాణం పోతున్న సమయంలో రక్తం ఇచ్చి ఎంతోమంది స్ఫూర్తితో ఈరోజు చాలా ప్రాణాలు కాపాడిన వ్యక్తుల్లో చిరంజీవి అభిమానులు ముందుంటారు. చిరంజీవి 2 నూరేళ్ళు ఆరోగ్యాలతో
ఆయన ఎన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన చేసే సేవా కార్యక్రమంలో చిరంజీవి అభిమానులుగా మేము పాలు పెంచుకుంటూ ఆయనకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి. పోలవరం గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పారిశుద్ధ్యం పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టారు. పోలవరం గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పారిశుద్ధ్యం పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కూటమి ప్రభుత్వం పాలన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ సుంకర పావని, మండల టీడీపీ అధ్యక్షులు సాయిరాజు, సూరిబాబురాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామాలన్నీ కూడా ఈ చెత్తరహిత గ్రామాలుగా తయారవ్వాలి. అదేవిధంగా రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ కట్టి ఊర్లో ఉన్న చెత్త అంతా కూడా తడి చెత్త పొడి చెత్త కింద ప్రతి ఇంటి దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఆ షెడ్కి పట్టుకెళ్ళి ఆ షెడ్లో కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్గా సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని మరి ఈరోజు కాకినాడ రూరల్ ఎండిఓ కార్యాలయంలో 1 month 1 village కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మరియు ఇతర అధికారులు. కాకినాడ రూరల్ ఎండిఓ కార్యాలయంలో 1 month 1 village కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మరియు ఇతర అధికారులు. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం ఏఈ ఆత్మహత్య సంఘటన అత్యంత దురదృష్టకరమని, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన కుటుంబంతో సహా ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేసింది. ఏఈ నూకరాజు తన ఆత్మహత్య చేసుకుంటున్నానని వాట్సాప్ ద్వారా అందరికీ మెసేజ్ పంపినప్పుడు వెంటనే పంచాయతీ శాఖ అధికారులను, ఇతర అధికారులను అప్రమత్తం చేశాం. ఏఈ నూకరాజు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం దురదృష్ట సంఘటన. ప్రధాన నిందితుడు షాదిక్ ఖాన్ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉంది. అతనిపై చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటారు. రూరల్ ప్రాంత సమస్యల గురించి వివిధ దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దరఖాస్తులో ప్రధానంగా దాదాపు 60 పైన మనము స్వీకరించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా డ్రైన్స్ మరియు రోడ్ సమస్యలు రమణయ్యపేట, అదేవిధంగా దాని చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడం జరిగింది. తిమ్మాపురం ఇలాంటి పంచాయతీల నుంచి, వాకులపూడి పంచాయతీల నుంచి తీసుకోవడం జరిగింది. దీని పట్ల ఒక ప్రణాళిక వేసుకొని ఉన్న అందుబాటులో ఉన్న డబ్బుని సమకూర్చుకొని త్వరలో ఈ సమస్య అన్ని కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని ఎంక్రోచ్మెంట్ మీద కూడా మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. రోడ్ మార్జిన్స్లో ఎక్కువ ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయని, అదేవిధంగా ఈ కాల్వా పక్కన ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయని కూడా ప్రజలు చెప్పడం జరిగింది. వాటి మీద కూడా ఒక టైం బౌండ్ మేనర్లో చర్యలు చేపట్టి ఈ ఆక్రమణలన్నీ కూడా తొలగించడం జరుగుతుంది సదవంగా తెలియజేస్తున్నాము. ఇంతే కాకుండా సచివాలయం సిబ్బంది కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు 2 గంటల నుంచి 5 గంటలు అన్ని సచివాలయ సిబ్బంది
ఏదైతే స్వర్ణగ్రామ వార్డు కార్యాలయ సిబ్బంది ఉన్నారో వారందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు పొద్దున వెళ్ళేటప్పటికి అక్కడ సేవలు ఈజీగా ఇచ్చే విధంగా మినిమం 2 సిబ్బంది మార్నింగ్ పూట ఉండేటట్టు, ఫీల్డ్ విజిట్స్ ఉన్నప్పటికీ మధ్యాహ్నం పూట అందుబాటులో ఉండి వాళ్ళకు సేవలు అందించే విధంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 60 పైన గ్రీవెన్స్ మనము తీసుకోవడం జరిగింది. మొదటి వారం కరప మండల్ హెడ్ క్వార్టర్స్లో మనము పీజీఆర్స్ నిర్వహించడం జరిగింది. ఆ రోజు దాదాపు 80 పైన గ్రీవెన్సెస్ వచ్చినాయి. రెండో వారం కూడా దాదాపు 50 గ్రీవెన్స్ వచ్చినాయి. ఇది 3వ వారం. ఇంకొక వారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. నా దృష్టికి వచ్చినది ఏంటంటే అరౌండ్ 11 o'clock ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టినట్టు తెలిసింది. వాట్సాప్ మెసేజ్ చూసుకోగానే వాళ్ళు పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది అందరూ కూడా వాళ్ళని రీచ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారని కూడా నా దృష్టికి వచ్చింది. సో డెఫినెట్గా వాళ్ళు రీచ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఈ పర్సనల్ విషయాలు ప్రొఫెషనల్గా మాట్లాడుకున్నప్పుడు పంచుకోవట్లేదు. జనరల్గా మన కింద స్థాయి సిబ్బంది ఒక పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా పై అధికారులు దృష్టి పెట్టాలి. వాళ్ళు ఏదైనా మానసికంగా ఇబ్బంది గురవుతున్నారా లేదా, ఏదైనా ఒత్తిడి ఉందా, అది పని ఒత్తిడి కావచ్చు, ఇంట్లో వేరే ఏదైనా సమస్యలు కావచ్చు అనేది మీద కూడా మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా దృష్టి పెట్టాలి. వాళ్ళు ఫెలో కొలీగ్స్ కావచ్చు, సబార్డినేట్స్ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, రెగ్యులర్గా నార్మల్గా ఉన్నారా అనేది దృష్టి పెట్టాలని ఒక పాఠం, అందరికీ ఒక పాఠం. ఇది అవాయిడబుల్ ఒక ఇన్సిడెంట్. మా దృష్టికి తీసుకొని వచ్చి ఉంటే డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకొని ఉండేవాళ్ళం. ఆయన భయం చెందాల్సిన అవసరం లేదు. బట్ మంచి విషయం ఏంటంటే ఇప్పుడు నిన్న పోలీస్ ఎవరైతే చేశారని, నేరం చేశారని చెప్తున్నారో ఆ వ్యక్తిని పట్టుకున్నట్టు సమాచారం. సో ఢిల్లీలో పట్టుకున్నట్టు మాకు సమాచారం అందింది. సో డెఫినెట్గా చట్టపరంగా ఏదైతే కఠిన చర్యలు ఉంటుందో అది తీసుకోవడం జరుగుతుంది. మురుమల్లలో నిత్య కళ్యాణం పచ్చతోరణం విరాజిల్లుతున్న మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులు ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు, చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, ఆలయ సిద్ధాంతి బ్రహ్మశ్రీ సత్య సీతారామ శర్మతో కలిసి శనివారం పరిశీలించారు. ప్రస్తుతం గర్భాలయ, అంతరాల, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. మురుమల్లలో నిత్య కళ్యాణం పచ్చతోరణం విరాజిల్లుతున్న మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులు ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు, చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, ఆలయ సిద్ధాంతి బ్రహ్మశ్రీ సత్య సీతారామ శర్మతో కలిసి శనివారం పరిశీలించారు. ప్రస్తుతం గర్భాలయ, అంతరాల, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. అత్యంత చారిత్రాత్మక ఆలయం శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయమని, నిత్యం కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి కళ్యాణాలు జరిపించుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారని, ఆలయం తరచూ వర్షాల ముంపుకు గురవుతున్న కారణంగా పునర్నిర్మాణం చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పుష్కరాల సమయానికి పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ విభాగ అధికారులు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.